పునాదులు ఎంత బలంగా ఉంటే ఎన్ని భవంతులైనా నిర్మించవచ్చు. ప్రాథమిక విద్య కూడా అంతే పటిష్టవంతంగా ఉంటే విద్యార్థులు కూడా ఎన్నో ఉన్నతమైన విజయాలు సాధించవచ్చని నిరూపిస్తుంది విక్టరీ ఆఫ్ సింబల్ గా పిలువబడే వాసవినగర్లోని ఎస్వి మోడల్ హై స్కూల్. ఇదే విద్యా సంస్థలో నర్సరీ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్న కొమ్మరి వంశీ అనే విద్యార్థి నిన్న వెలువడిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలలో 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకుతో తాను చదువుకున్న విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాడు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్టేట్ ర్యాంకర్ కొమ్మరి వంశీని ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రత్యేకంగా అభినందించి వంశీతో పాటు 10th క్లాస్ వరకు విద్యా బుద్ధులు నేర్పిన ఎస్వి మోడల్ హై స్కూల్ కరెస్పాండెంట్ ఓరుగంటి శ్యామ్ సుందర్ ను శాలువలతో సన్మానించి అభినందించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మరింత ఉన్నతంగా రాణించాలని ఆశీర్వదించారు. అనంతరం ఎస్వి మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించిన తమ పూర్వ విద్యార్థి వంశీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఓరుగంటి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మిగతా విద్యా సంస్థల కంటే భిన్నంగా ప్రత్యేక అకాడమిక్ క్యాలెండర్ ని అనుసరిస్తూ విద్యార్థుల ఉన్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. ఏదో ఆషామాషిగా పాఠాలు చెప్పి వదిలిపెట్టకుండా ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత ఫోకస్ పెట్టి వారు భవిష్యత్తులో ఉజ్వలంగా రాణించాలనే తపనతో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే తమ వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రభుత్వం, ప్రైవేట్, ప్రముఖ కార్పొరేట్ రంగ సంస్థల్లో ఇంకా వివిధ రంగాలలో వివిధ హోదాలలో స్థిరపడ్డట్టు తెలిపారు. నర్సరీ టు ఎల్కేజీ, యూకేజీ వరకు ప్లే వే మెథడ్, 1st క్లాస్ టు 5th క్లాస్ వరకు సిబిఎస్ఈ కరికులం, 6th టు 10th క్లాస్ వరకు ఐఐటి నీట్ ఫౌండేషన్ తో కూడిన విద్యను అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపీసీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలక్ష్మి, ఇన్ఛార్జ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిర్యాలగూడ పట్టణంలో ఎస్వి మోడల్ హై స్కూల్ నందు చదివిన పూర్వ విద్యార్థి వంశీ 992 మార్కులతో ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ విద్యార్థి నర్సరీ నుంచి 10వ తరగతి వరకు మా ఎస్వి మోడల్ హై స్కూల్లో చదివి ఉన్నత స్థితికి వెళ్ళాడు. అంటే మంచి ర్యాంకు సాధించడానికి మా అధ్యాపక బృందం చాలా కృషి చేశారు. మా ఉపాధ్యాయులు చాలా కష్టపడ్డారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విద్యార్థి యొక్క ఫాదర్ మా ఎస్వి మోడల్ హై స్కూల్లో స్కూల్ బస్ డ్రైవర్గా ఉండడం చాలా విశేషం. సో ఇదే కాకుండా ఈ రిజల్ట్సే కాకుండా భవిష్యత్తులో మంచి విజయాలు సాధించి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్టేట్ ర్యాంక్ అంటే అంత ఈజీ కాదు. మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ చాలా చక్కగా ఉంది. మేము ఇచ్చేటువంటి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళ ప్లే మెథడ్స్ టీచింగ్,
ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ సిబిఎస్ఈ కరికులం అండ్ 6th to 10th ఐఐటి నీట్ ఫౌండేషన్ చక్కటి ఉపాధ్యాయ బృందంతో మేము ముందుకు వెళ్తున్నాం. సో ఇంతటి కృషికి ఏర్పాటు చేసినట్టు ఇంత సక్సెస్కి ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు ఈరోజు ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఒక విద్యార్థి విజయం సాధించాడంటే ఫస్ట్ ఆనందపడేది పేరెంట్స్ తర్వాత చదువు చెప్పినట్టు ఉపాధ్యాయులే. మరి ఈరోజు ఈ ఆనంద సమయంలో మరి ఇప్పటివరకు మనము మా గౌరవ ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు స్టూడెంట్ని ఆశీర్వదించి స్వీట్ తినిపించడం జరిగింది, సన్మానం చేయడం కూడా జరిగింది. సో భవిష్యత్తులో ఇలాంటి రిజల్ట్స్ మా ఇన్స్టిట్యూషన్కి ఇంకా రావాలని చెప్పేసి కోరుకుంటూ విద్యార్థి మంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఒక చక్కటి స్థాయిలో ఉండి మా ఇన్స్టిట్యూషన్కి చీఫ్ గెస్ట్గా రావాలి, గ్రూప్స్ రాసి ఒక మంచి కలెక్టర్గా మంచి అవకాశాలు ఎంత అవకాశం వస్తే అంత అవకాశం సాధించి ఇక్కడికి రావాలని చెప్పేసి మా స్కూల్కి చీఫ్ గెస్ట్గా కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్కి కారకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. My name is Vamshi. I got 992 out of 1000 in my intermediate results. I'm so happy for these results. I studied SV Model High School from nursery to 10th class. I'm so happy for good teachers in the school and their encouragement in the studies, and they clear doubts of students and encouraged us to get good marks in the examinations. Thank you so much. Principal Shyam Sundar sir for encouraging students to achieve good marks in examinations and competitive exams. Thank you. అంటే ఒక ఉద్యోగం సంపాదించాలి గ్రూప్స్ రాస్తే గ్రూప్స్ కొద్దిగా కష్టపడుతుంది, గ్రూప్స్ టైం పడుతుంది బాగా. ఒక 4-5 సంవత్సరాలు కష్టపడుతుంది, అతను లైఫ్ సెటిల్ అయిపోతుంది, వెల్ సెటిల్ అయిపోతుంది. ఆలోచించుకుని నాకైతే అట్లా ఉంది, కలెక్టర్ కావాలని కోరుకుంది నాకు. ఎందుకంటే ఎంత దూరమైన వెళ్ళచ్చు, చదువే మనకు ఆస్తి, చదివే నిలబెట్టేది, చదివే కాళ్ళ మీద నిలబెట్టేది, చదివే భవిష్యత్తు చూపిస్తుంది, చదివే అన్ని చేసేది, ఏ చేసినా కూడా చదివే అనమాట. ఓకేనా, ఆల్ ది బెస్ట్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఈయన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మన వంశీ 1992 మార్కులు రావడం అనేది చాలా సంతోషం. ఎప్పుడైతే పిల్లవాడికి ఉత్తీర్ణతతో పాటు ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుందో అది తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయులకి, స్కూల్కి, దేశానికి కూడా గర్వకారణంగా ఉంటుంది. మరి ఇది ఒక్కటే కాదు, ఇంకా మా ఎస్వి మోడల్ స్కూల్ నుంచి అంటే ఒక మోడల్గానే ప్రతి స్టూడెంటు మేము కొద్ది రోజుల ముందే అనుకున్నాం, ఇక్కడి నుంచి పోయే ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుంచుకోవాలన్నట్టుగా మరి ఎస్వి మోడల్ స్కూల్ నుంచి కరస్పాండెంట్, ఎండి, వారు బాగా శ్రద్ధ తీసుకొని చేయడం వల్లనే ఈరోజు ఇట్లా జరగడం జరుగుతూ ఉంది. ముందు కూడా ఇంకా మన వంశీ ఎన్నో శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎత్తు ఎదగడానికి కారణం ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ 0 నుంచి కూడా 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాడు, క్రమశిక్షణతో చదివాడు. మరి అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రతిదీ సార్కి అనుగుణంగా చెప్పగానే తీసుకురావడం, ఇక్కడే ఉంచమంటే ఇక్కడ కూడా ట్యూషన్తో ఉంచడం. మరి ఇలాంటి స్టూడెంట్స్ని తీర్చిదిద్దడంలో ప్రాధాన్యత ఉందంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా కావాలి. దానికి కావాల్సినట్టుగా మన స్కూల్ గ్రౌండ్ చూశారు కదా, గ్రౌండ్ కానీ, స్కూల్స్ కానీ, టీచర్స్ కానీ అన్ని రకాలుగా చూసుకుంటే సొంత బిడ్డల్లాగా చూసుకొని ఇంకా ఇది ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.